అమ్మా ఇప్పుడు మీరు ఉన్నారు ఎక్కడున్నారు? ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. మీకు ఏ అన్యాయం జరిగిందో ఇవి మీరు వాస్తవాలు అధికారులకు తెలియజేసేలాగా ఈ మీడియా పూర్వకంగా మీరు తెలియజేయాలి. ఇది మేము వీడియో తీస్తున్నాము. మీకు ఏం అన్యాయం జరిగింది, ఎక్కడేం జరిగిందో మీరు తెలియజేయాలి. పోతే ఈ వీడియో సంబంధిత అధికారులు, లాయర్లు, జడ్జీలు కూడా చూస్తారు. ఏమా అర్థమవుతుందా? వాస్తవాలు తెలియజేయాలి. సంబంధిత అధికారులు చూస్తారు మీకు న్యాయం చేయడానికి. వాస్తవాలు, నిజాలు చెప్పాలి బయటికి. అమ్మా సరేనా? కెమెరా ఆన్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను. నమస్కారం. మమ్మల్ని మా ఊరు నుంచి పొందూరు నుంచి తీసుకెళ్లారు. పని చేసుకున్నామని చెప్పి తీసుకొని పోయి అక్కడ మమ్మల్ని సైదా అంజమ్మ అనే మనిషి పని చేపించారు. ఇటు వారానికి 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 2000 లెక్కన రాసి మమ్మల్ని మా ఆయన తాగుడికి బానిసం చేశాడు. సంతమావులూరులో చేసి మా పిల్లలకి మాకు ఏం ఆధార్ కార్డు లేకుండా అన్ని తీసేసుకున్నారు సార్ వాళ్ళు. మొత్తం తీసుకొని మా పిల్లలను కూడా మేము బళ్ళకి వేసుకొని కోకుండా మా పిల్లల్ని వేసుకొని పనికి వెళ్ళాలి. ఈ బాబుని తీసుకొని నాలుగో నెల కానించి పని చేయాలి. పని చేయకపోతే మమ్మల్ని ఎక్కపోతే ఆడవాళ్ళని కూడా కర్రలతో కొడతాడు సార్ ఆయన సైదులు అన్న. ఈడ అంజమ్మ అనే మనిషి మాకు టార్చర్ చూపించిద్దాను. మాకు సైద్ అన్న మమ్మల్ని పని చేయకపోతే ఆడవాళ్ళని మగవాళ్ళని బానిస చేసినట్టు ఇద్దరు మా ఆయన కూడా తాగుడుకు బానిస చేశాడు సార్ ఆయన. ఇటు మా పిల్లలను కూడా బడికి బానికోకుండా చేయనీకోకుండా మా పిల్లల్ని అందరిని పొలం పనికి ఎత్తుకెళ్ళి వ్యవహారం చేస్తుంటాడు. పనికి కానీ ఎక్కపోతే కర్రలు తీసుకొని కొడతాను, అట్లు తీసుకొని కొడతానని చెప్పి అనేవాడు. ఒక 2000-3000 చేతులు ఇచ్చి సంతకాలు పెట్టేదన్న మా చేత ఎంత పడితే అంత రాసుకుంటుండ్రు. మీరు ఎంత రాస్తున్నా కూడా మాకైతే తెలవదు. మా పాపకి జ్వరం వచ్చినా కూడా బాగా సీరియస్ అయినాక అప్పుడు ఎత్తారు హాస్పిటల్కి. ఆ అమ్మాయికి ఇంకేదైనా 2 రోజులు హాస్పిటల్లో కానీ చూపిపోతే చచ్చిపోయింది ఆ మనిషి, ఆ అమ్మాయి. మా అమ్మాయి ఈ సార్ వచ్చి మమ్మల్ని న్యాయం చేసి తీసుకెళ్ళాడు. ఈ మేడం తీసుకెళ్ళింది మమ్మల్ని. తీసుకెళ్ళి మా పాపను బతికిచ్చింది. మా పాప కానీ బతికుండిపోతే మేము ఏమైపోతాం అయ్యా. ఈమె తీసుకెళ్ళింది మమ్మల్ని. ఈ మేడం మాకు న్యాయం చేశారు సార్. వీళ్ళు రుణం కూడా మేము తీర్చుకోలేము. మమ్మల్ని వాళ్ళు అంజమ్మ మమ్మల్ని ఎక్కడికన్నా పోవాలన్నా కూడా మా ఊరికి వెళ్తానంటే చంపేస్తాను, నరికేస్తానని బెదిరిస్తాను, 4 లక్షలు కట్టపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారు. అయ్యా మీరే మాకు పెద్ద మనుషులు చేసుకొని న్యాయం చేయాలి. మేము అసలు బాకీ లేకపోయినా కూడా మేము బాకీ ఉన్నామని చెప్పి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. వాళ్ళు మమ్మల్ని సంవత్సరం నుంచి పని చేస్తున్నా కూడా మమ్మల్ని అసలు ఏం అర్థం కాకుండా కొడతా చేస్తానని బెదిరిస్తున్నారు. మేము ఎంత పని చేస్తున్నా కూడా తీరతలేదు. మీ బాకీ ఎంత ఉంది, 4 లక్షలు కట్టాలి, 6 లక్షలు కట్టాలని బెదిరిస్తున్నారు వాళ్ళు మమ్మల్ని. మాకే ఇవ్వాలి ఇంకా డబ్బులు. ఇంకా పని చేసుకుంటున్నా కూడా సంవత్సరం నుంచి మీరే బాకీ సంవత్సరం నుంచి మాకే ఇవ్వాలి డబ్బులు. పని చేస్తున్నా కూడా మమ్మల్ని కొడతాం, తిడతాం, నీళ్ళు ముద్దలు అవన్నీ పెట్టుకుని గందరగోళం చేస్తారు మమ్మల్ని. మేము ఇంటికి వెళ్ళాలన్నా కూడా పోలీసులకు చదువుతాను, పోలీస్ స్టేషన్కి వెళ్దారా అండి, సంతమావులూరు అడ్డ రోడ్డుకి వెళ్ళి స్టేషన్ లో మాట్లాడుకుని అప్పుడు వెళ్దామండి మీ ఇంటికి. అప్పుడు పోండి అని చెప్పి మా ఆధార్ కార్డులు కూడా పెరికేసుకున్నారయ్యా. మాకు ఇండ్లు వాకులు లేకుండా చేశారయ్యా వాళ్ళు. మా ఓలి కాడికి మా తల్లిదండ్రులకు కూడా దూరంగా చేసేసారు. ఆమె మమ్మల్ని అంజమ్మ నా సైదులు అన్న. మనిషి చచ్చిపోయినా కూడా పానిట్లేదయ్యా. ఎవరన్నా మా నాయనమ్మ చనిపోయినా కూడా పెట్టి పంపించలేదా. ఇంక మేము లాస్ట్ చూపైనా ఆమెనే కదా చూసుకునేది. మా ఓలి కాడికే లేకుండా చేశారయ్యా వాళ్ళు. మమ్మల్ని చేసి మమ్మల్ని ఇట్లా వ్యవహారం చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి సార్. మా జోలికి రాకోకుండా మా ఊళ్ళో మేము బతకాలి. అంజమ్మ అని సైదులా వాళ్ళే సార్ మాకు ఇబ్బంది. నా పేరు నమస్తే పండయ్య నా పేరు. మేము అక్కడ సైదుల కాడ పని చేస్తుంటే కర్రగొట్టించి ఆయన పోలీసుల కాడకి తీసుకెళ్ళి కొట్టేస్తాను, మిమ్మల్ని పని చేయకపోతే కాళ్ళు ఎరగొట్టేస్తాను, 5 ఎరగొట్టేస్తాను అని చెప్పి మమ్మల్ని భయపడి ఎటన్నా ఖాళీగా ఉన్న ఇంటికాడినా కూడా ఎటన్నా చేపలకు వెళ్దాం అన్నా కూడా బెదిరించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వెళ్తామని ఎవరెవరినో తెచ్చి భయం పెట్టేస్తుంటారు వాళ్ళు మమ్మల్ని. అది కాక అమ్మాయికి బాగలేదని మేము ఇంటికి వెళ్ళిపోతాం. మేము ఇంటికి వెళ్ళి మా పెద్దోళ్ళ కాడికి పోయి చూపించుకున్నామని వస్తామంటే మీరు ఇంటికి కదలాలంటే 4 లక్షలు కట్టాలనరా,
లేకపోతే మేము పంపించము, అది ఇది అని బెదిరించారు మమ్మల్ని. అందరికి నమస్కారం. నా పేరు ప్రవీణ్. మా ఊరు పుట్టు గ్రామం పొందూరు, ఉప్పల ప్రవీణ్. సైదా కాడ పని చేస్తున్నాము. మా అన్నోళ్ళు, మేము, ఇంకో మా బావోలని, మా అక్కోలని కడుపు బిడ్డ తల్లి మొన్న దాకా ఈ సారాల దగ్గరికి వచ్చిపోయింది. సారాల దగ్గర ఉన్నాము. మొన్న దాకా సారాల దగ్గర ఉండి పొంగలే ఆడ ఉండి సాజీ డబ్బులు తీసుకొని వస్తాం అని చెప్పేసి సారాల దగ్గర మమ్మల్ని ఆడ పెట్టేసి మూమూరు పోయి, మూమూరు నుంచి ఆ సైదా కాడ నుంచి 1000 రూపాయలు డబ్బులు కొట్టుకుని సైదా కాడికి వెళ్ళి ముందు దాగి ఆ సారాల దగ్గర ముందు దాగి మేము ఈ సారు మమ్మల్ని రక్షించిన సారు హైదరాబాద్కి అమ్మేస్తున్నాం అని చెప్పి ఆ సారు మీద దొంగ కేసులు కట్టించారు. సంతమావలు అడ్డ రోడ్డు పోలీస్ స్టేషన్లోను దొంగ కేసులు కట్టించలేక ఆ సార్ ఫోన్ చేసి నువ్వేంది హైదరాబాదులు అమ్ముతున్నావు అన్నావు అంటాను వీడియోలు కూడా లాగి ఆ నుంచి ఆ సార్ ఫోన్ చేసి అయిపోయినాక వీడియోలు లాగి గుడిసెల కాడ నుంచి వీడియోలు లాగి అంజమ్మ బెదిరేస్తుంది ఆ సార్ని. నువ్వు 4 లక్షలు తీసుకుని వచ్చి కట్టెత్తవా లేకుంటే కట్టివా సీను అని బెదిరేస్తుంది ఆ సార్ని. ఆ సార్ లేకపోతే మేమేమైపోతాం, మమ్మల్ని అందరం తీసుకుని వెళ్ళి అప్పచెప్పమని ఆ సార్ని బెదిరించి అడుగుతుంది. నిన్ను మటుకు వదలని సౌంటూరు చేయని అని చెప్పి ఆ సార్ మీదకి వెళ్తుందంటే ఇంకా మేమేమైపోతాం, ఇంకా మమ్మల్ని ఇంకా ఆడుకుంటుంది ఆ మనిషి. ఆ సార్ని బెదిరిస్తుందంటే మమ్మల్ని ఇంకా ఆడుకుంటుంది సార్ ఆ మనిషి. మాకు సైదా అంజమ్మ ద్వారా ప్రాణగండం ఉంది. ఆ మనిషి ఏనాడైనా ఏదో ఒకటి చేసేసిద్ది. అందుకని కలెక్టర్ కాడికి వచ్చి న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నాము. ఏదన్నా జరిగినా కూడా అంజమ్మది సైదాది వాళ్ళనే పట్టుకోండి. మాకు ఏదన్నా జరిగినా కూడా ఈ మధ్యన ఆ మటుకు ఏదో ఒకటి చేపియాలని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి చేస్తుంది ఆ మనిషి. ఏదో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసిద్ది కానీ న్యాయం మటుకు కావాలి మాకు. మా కలెక్టర్ గారు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ మేడం మమ్మల్ని న్యాయం చేసి ఆ ఊరిని తీసుకొస్తే అంజమ్మ ఇటు సైడ్ మమ్మల్ని ఏదో చేయాలని ప్రాణం గండం పెడుతున్నారు వాళ్ళు. మాకు ఏదో బతుకు తీరు లేకుండా చేస్తున్నారు అయ్యా సారు వాళ్ళు. మా పిల్లలను చదివించుకున్నంత బతుకులు గల్లి లేకుండా చేసిందాం మాకు. మా పిల్లలను కూడా మేము చదివించుకోకపోతే ఇంక మమ్మల్ని కనుక్కునేందుకు అయ్యా మేము వాళ్ళని. ఈ సార్ వల్ల మా పిల్లల్ని హాస్టల్లో చేర్చుకొని ఇప్పుడు శుద్ధంగా బతికించుకుంటున్నాం మా పిల్లల్ని. ఇప్పుడు ఎవరో లేకపోతే మా పిల్లలు ఏమైపోతారు, మా అమ్మాయి ఏమైపోయింది ఊపిరితిత్తులలో ఇంపాక్షన్ పెరుగుంటే చచ్చిపోయిందా ఉంచింది అయ్యా ఆమె అంజమ్మ నా సైజులు. ఇప్పుడు మేము చూస్తూనే మమ్మల్ని బెదిరిస్తా, చంపుతాను, నరకుతాను, నాకు 5 లక్షలు కట్టండి 6 లక్షలు కట్టండి అని అంటుంది. మేము పైసా బాకీ లేవు, సంవత్సరం నుంచి పని చేస్తున్నా కూడా బాకీ అని బెదిరిస్తున్నారు అయ్యా మమ్మల్ని. బెదిరిస్తే మా బిడ్డలకి మాకు కూడు నీళ్ళు లేకుండా ఆగ్రహం లేకుండా చేస్తున్నారు మమ్మల్ని వాళ్ళు. మా ఊళ్ళో కూడా బతకనిట్లేదు అయ్యా మమ్మల్ని వాళ్ళు. మాకు ఏదన్నా న్యాయం అన్న చేయండి సార్. మీ కాడికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్ కాడికి.